నమస్తే. ఈ రోజు మన భామలు సత్యభామలు వచ్చేసింది సుచిత్ర. ఎలా ఉన్నారు? సూపర్. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు. కో ప్రెజెంటెడ్ బై ముకుంద జ్యువెలరీ, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 అండ్ శ్రీ అను ఫర్నిచర్, హైదరాబాద్, బెంగళూరు. మనం స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో ఓకే, ఇక మొదలు పెడదాం మన టంగ్ ట్విస్టర్ల హడావిడి. హలో అండి. మీ పేరేంటి? ధనలక్ష్మి గారు. సడన్ గా మీరు నైట్ పడుకున్నారు, ఉదయం లేచేసరికి మీకు రెక్కలు వచ్చాయి. ఏంటో ఆ రెక్కలు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, అట్లా రెక్కలు వచ్చాయి. సో ఎక్కడికి ఎగురుతారు? న్యూజిలాండ్ కో, ఐలాండ్ కో, ఏదో ఒక ల్యాండ్, మొత్తం ల్యాండ్ ఉండాలి ఆమెకి. సో కూడా ఎవరిని తీసుకెళ్తారు? హస్బెండ్. అక్కడ కూడా ఆయనేనా? అమ్మో, ఒక్కదానికే కాదు, 7 జన్మలకి తనే. ఇంకా సూపర్. ఏం పేరు బావగారి పేరు? శ్రీకర్. సరే, జాగ్రత్తగా వినండి. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉన్నాయని, సుచిత్ర భామలు సత్యభామలు మొదలు పెట్టారు చుక్కలు ముగ్గులు పెడతామని. చందమామ కథలో చదివా చుక్కల గుర్రాలు ఉంటాయని. రెక్కల గుర్రాలు పదండి, బ్యాగులు పెట్టి బేడ సర్దుకోండి. ఇంకా ఈ చుక్కల గుర్రాలు ఎక్కడున్నాయి వెతుక్కొద్దాం. సరే, ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తాను, దానికి ఆన్సర్ చెప్పాలి. పాత్రలు కడిగిన తర్వాత భార్య భర్తకి కాఫీ ఇచ్చింది. పాత్రలు ఎవరికి అడిగారు? ఇక్కడ ఇద్దాం. పాత్రలు కడిగిన తర్వాత భార్య భర్తకి కాఫీ ఇచ్చింది. భర్తకి. పాత్రలు ఎవరికి అడిగారు? భర్త. పని మనిషి. మధ్యలో పని మనిషి ఎక్కడి నుంచి వచ్చింది? పాత్రలు కడిగిన తర్వాత భార్య భర్తకి కాఫీ ఇచ్చింది. పాత్రలు ఎవరికి అడిగారు? భార్య. మన ఇంట్లో రెగ్యులర్ గా ఎవరు అడుగుతారు? భార్యని. భర్త. అది అందుకే మీరు భర్త అన్నారు ముందు ఇందాక. పాపం బావగారు అన్ని పనులు చేస్తుంటే పాత్రలో గిన్నెలు కూడా క్లీన్ చేపిస్తావా అక్క? అసలు నీకు కొంచెం కూడా దయ, జాలి, కరుణ లేదా? లేదండి, ప్రపంచంలో లేడీస్ కి లేదే అది. ఇంకెందుకు అడుగుతాం, ఇటు ఇచ్చేయి. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉన్నాయని, సుచిత్ర సెంటర్లో భామలు సత్యభామలు బయలుదేరి చుక్కల ముక్కలు పెడతామని. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉంటాయండి. సుచిత్ర సర్కిల్లో చదివా సత్యభామలు అందరు వచ్చి ముగ్గులు పెడతారని. చదివావా అది? ఓకే, ఏదో ఒకటి చెప్పండి, కొట్టేయండి. ఓకే, ఏం పేరు? శ్రీలత. బావగారి పేరేంటి? ప్రభాకర్. ఏం చేస్తారు బావగారు? రియల్ ఎస్టేట్. సరే చెప్పండి, మీకు సడన్ గా రెక్కలు వచ్చాయి, ఎక్కడికి ఎగురుతారు? మా ఆయనతోటి మలేషియా వెళ్ళిపోతా. ఏ బావగారు, ప్రభాకర్ బాబా మలేషియాని తీసుకెళ్లొచ్చు కదా, దానికోసం ఇప్పుడు మీరు రెక్కలు ఎక్కడ తేవాలి? ఎక్కువ దూరం పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. మలేషియా పక్కన ఉందేమన్నా? ఎక్కువ దూరం పోతే ఇబ్బంది అవుతుంది. ఎప్పటి నుంచో ప్రభాకర్ గారితో కలిసి మలేషియాలో ఫోటోలు చూసినప్పుడు అల్లా బీచ్ లో బావగారు అన్ని మంది తీసుకెళ్ళా అప్పట్లో గుడికి తీసుకెళ్ళి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చిత్రాడపేటలో చీరలు ఎత్తుకెళ్ళాడు చిలిపి దొంగ, చామంతి పూల తోటలో చింతామణికి చిక్కాడు చిల్లర దొంగ. చిత్రావతి తోటలో చీరలు ఎత్తుకెళ్ళాడు కాదు, చిత్రాడపేటలో చీరలు ఎత్తుకెళ్ళాడు చిలిపి దొంగ, చింతామణి తోటలో చామంతి పూల తోటలో చింతామణికి చిక్కాడు చిల్లర దొంగ. చిత్రావతి పేటలో చీరలెత్తికెళ్ళాడు చామంతి పువ్వుల తోట చిలిపి దొంగ. చామంతి పువ్వుల తోటలో దడదలాడుతుంది ఇక్కడ నుంచి. ఇందాకేంటన్నావు? ఇప్పుడు చిత్రాలపేటలో చీరలెత్తుకెళ్ళాడు చిలిపి దొంగ. ఎక్కడుంది చిత్రాలపేట చెప్పు నువ్వు? చిత్ర పక్కన ఉందా? ఏం చేస్తారు బావగారు? ఇంజనీర్. ఏం పేరు ఆయన పేరు? నరసింహులు. ఏమని పిలుస్తావు ముద్దుగా? ఏయా భావి భారతంలో ఓ పవిత్ర స్త్రీమూర్తి అయి ఉండి భర్తని హే అని పిలుస్తావా? బయట కూడా ఏనా? ఏ నరసింహ. ఆయన ఏమని పిలుస్తారు? అయ్యో ఏంటి 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 సైలెంట్ గా ఏం పిలవరు? మీ పేరేంటక్క? కృష్ణవేణి. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 24 years. 24 years బ్యాక్ ఏం జరిగింది చెప్పు. ఏం జరగలే, పెళ్లి జరిగింది. అంటే పెళ్లి జరగడానికి ముందు పెళ్లి చూపులు. పెళ్లి చూపులు ఏమడిగాడు బావా?
ఏం అడగలే, సైలెంట్. వాళ్ళ పేరెంట్స్ అడిగారు. వాళ్ళ పేరెంట్స్ ఏం అడిగారు? ఏం అడతారు, కామన్ గా వంట వచ్చా, ఏం చేస్తుంది, ఏం చదివింది. నువ్వేమన్నావు? చెప్పాను. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వంటే రావాలేంటి అన్నావా? లేదు. ఏం చెప్పావు? ఏం చెప్పాలి, వచ్చా అని చెప్పాను. వచ్చాను ఎందుకు చెప్పావు? రావద్దని చెప్పాలా? నీకు కుర్రోడు నచ్చాడు అందుకే వచ్చాను చెప్పావు. హ్యాండ్సమ్ ఉంటారు. ఏ హీరోలా ఉంటాడు బావా? ఏ హీరో అంటే ఆయనకి రాజశేఖర్ ఇష్టం. అచ్చా, రోజ్ 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 రోజా రోజా ఇద్దరు కలిసి పెళ్ళింది నుంచి రోజు ఇదేనా? రోజు రోజా. ఇప్పుడు చెప్పు. చెప్పే చిత్రాడ. ఏం చెప్పాలి? చిత్రాలపేటలో చీరలెత్తుకెళ్ళాడు చిలిపి దొంగ, చామంతి పూల తోటలో. నెక్స్ట్ ఏమో సో ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ ఇస్తాను, నువ్వు రకరకాలుగా చెప్పాలి. ఓకే, జాగ్రత్తగా విను. సో వేరియేషన్స్, నీలో ఉన్న మహానటిని బయటికి తీసుకురావాలి. మహానటి లేదు. ప్రభాకర్ బావా నువ్వు చూస్తే నాకు సిగ్గు. ఇది ఈ లాంటి పేరు కూడా ప్రభాకరే. ఎందుకు పక్క పక్కనే ఉన్నారు? ఒకే పేరు ఉన్న వాళ్ళు చేసుకొని పక్క పక్కనే ఇద్దరం నైబర్స్. మరి అలా కలిసి వచ్చింది అంతే మీకు. ముందుకురా. ప్రభాకర్ బావా అబ్బా నిన్ను చూస్తే సిగ్గు. ఇది ప్రేమగా చెప్పు. ప్రభాకర్ బావా నేను చూస్తే సిగ్గు. ఇది కోపంగా చెప్పు. ప్రభాకర్ బావా నేను చూస్తే సిగ్గు. ఇది ఏడుస్తూ అయ్యో అయ్యో ప్రభాకర్ బావా నిన్ను చూస్తే సిగ్గు. ఇది ఒక గోస్ట్ లాగా. ప్రభాకర్ బావా నిన్ను చూస్తే సిగ్గు. ఇదే చాలా బాగా చెప్పావు అక్క నువ్వు అయితే. ఇప్పుడు బాగా రొమాంటిక్ గా రెడీ. బాగా ఓ సిల్క్ స్మిత, ఓ కుయిలి, ఇంకెవరున్నారా? ఏంటి సిల్క్ స్మితకి జాన్వీ కపూర్ కనెక్ట్? సరే ఇప్పుడు నువ్వు జాన్వీ కపూర్ అంట చెప్పు. ఏం చెప్పాలి? మోర్ రొమాంటిక్ గా. ప్రభాకర్ బావా నిన్ను చూస్తే సిగ్గు. ఓకే గట్టిగా చెప్పట్లు. ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ లో టంగ్ ట్విస్టర్లతో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి మా వాళ్ళు గిఫ్ట్లు గెలుచుకోబోతున్నారు. బహుమతులు పనిచేసుకుందాం రండి. కృష్ణవేణి గారు, ధనలక్ష్మి గారు అండ్ శ్రీలత గారు. కృష్ణవేణి గారు కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుంద జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. మీరు గెలుచుకున్నారు శ్రీ అను ఫర్నిచర్స్ వారి గిఫ్ట్ హ్యాంపర్స్. లేచేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం దస్గా దమ్ అనే ఆట. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలే ఈ రోజు మన షోకి మా ఇంటి దేవత సీరియల్ నుంచి చాలా ఎక్కువ వచ్చారు కాబట్టి చాలా ఎక్కువ పని చేద్దాం. సో మీరు గేమ్స్ లో తోపు, సీరియల్లో తోపు అని మా వాళ్ళకి తెలియాలంటే ఒకసారి మీరు గేమ్ ఆడితే ఎలా ఆడాలో చెప్తాను. సో నువ్వు ఆడితే ఆ తర్వాత మా వాళ్ళు చించేస్తారు. ఓకే, ఏం లేదు, వెరీ సింపుల్. నేను ఇచ్చిన టైంలో ఈ గ్లాస్ తీసుకోవాలి, ఇది ఇలా కొట్టి అందులో అలా పడేయాలి. తర్వాత మళ్ళీ ఈ గ్లాస్ ఈ పైన పెట్టాలి, మళ్ళీ ఇంకో బాల్ తీసి పెడితే పెట్టకూడదు అలాగా. బాల్ ఉండాలి, గ్లాస్ అక్కడే ఉండాలి. సో నువ్వు ఒకసారి ట్రై చేస్తే మా వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. 30 seconds లో ఇక్కడ 10 గ్లాసులు ఉన్నాయి, 10 బాల్స్ సంపాదించేస్తే 10 పాయింట్లు వస్తాయి. ఓకే రెడీ? రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఇంకో బాల్ ఆడొచ్చు. అది లేక అందుకే అసలు మా ఇంటి దేవత సీరియల్ అలికి అని చూసి అందరూ భయపడతారు. ఇంకో బాల్ తీసుకోండి. ఈ గ్లాస్ లో బాల్ లేదు కాబట్టి ఇది పక్కన పెట్టేస్తున్నా. బాల్ ఉన్న గ్లాసులు 1, 2, 3, 4, 5 పాయింట్స్. గేమ్ అర్థమైంది కదా, ఇక మనం మొదలు పెడదాం. రచ్చా రెడీయా? ఆల్రైట్, ఈ రోజు మనం ఓషివంగిలో ఆడుతున్న ఆట దస్గా దమ్ అనే ఆట ఆడుతున్నాం. మౌనిక ముందుగా ఆడడానికి వచ్చింది. సో మౌనిక రెడీ కదా నువ్వు? సో 10 గ్లాసెస్ ఉన్నాయి, 10 బాల్స్ ఉన్నాయి. 30 seconds టైంలో దడలు ఆడించాలి. ఓకే రెడీ, 3, 2, 1 గో. ఏంటి మనం ఓహో లెఫ్ట్ హ్యాండ్.
ఆహా మాకు అక్కడే బాగుంది. ఫోర్స్ గా కొడితే పైకి వస్తుంది. నైస్. చిత్రాలో బావాలందరూ సూపర్. నైస్. 2 నుంచి మోనిక 8 పాయింట్స్ సాధించింది. మరి నెక్స్ట్ వాళ్ళు 9, 10 ఆరెంజ్ లో సాధిస్తేనే విన్ అవుతాం. చూద్దాం మరి. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం దస్కా దమ్ అనే ఆట. ముందుగా వచ్చిన మౌనిక 8 పాయింట్లు సాధించింది. నెక్స్ట్ సంతోష్ గారు ఆడుతున్నారు. సంతోష్ గారు రెడీ? 3, 2, 1 స్టార్ట్. కదలకుండా బాల్ నే మీ దగ్గరికి కొట్టండి అమ్మా, కొట్టండి. అప్పుడప్పుడు బావగారిని కొట్టిన ఫోర్స్ ఈ బాల్ మీద ఉపయోగిస్తే మీ బావని నేను బాల్ తో ఎందుకు కొడతాను అప్పుడు అలా ఉండగా అనుకుంటున్నారు సంతోష్ గారు మనసుతో. ముందు రోజు పెళ్ళవగానే మనసుతో కొడతారు. ఆ తర్వాత సూపర్ సూపర్. గ్లాసే పడేస్తారండి బాబా. 6, 5, 4, 3, 2, 1 స్టాప్. సో ఇక్కడ 2 గ్లాసులు ఉన్నాయి అండ్ ఈ గ్లాస్ లో బాల్ లేదు కాబట్టి 7 పాయింట్స్. ఆల్రెడీ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం దస్కా దమ్ అనే ఆట. మరి ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో చూస్తుంటే మౌనిక 8 పాయింట్లతో లీడ్ లో ఉంది. ఇప్పుడు మౌనిక 2 ఆడడానికి వచ్చింది. సో మౌనిక 2 గారు రెడీయా? 3, 2, 1 స్టార్ట్. బలం వాడితే బాల్ పైకి వస్తుంది. అది 5 కప్స్ దాకా అందరు ఫాస్ట్. తర్వాత బండి స్లో అవుతుంది, లోడ్ ఎక్కువ అవుతుంది. కొంచెం మీరు ముందుకు వెళ్ళొచ్చు. బాల్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పక్కింటి వాళ్ళ మీద గొడవకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం అలాగా. 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. సో పైన గ్లాస్ లో బాల్ లేదు కాబట్టి తీసేసాను. 1, 2, 3, 4, 5 పాయింట్స్. కంగ్రాట్స్ మౌనిక 2 గారు. 5 పాయింట్స్. రెడీ హంస గారు? 3, 2, 1 స్టార్ట్. అయ్యయ్యో చేత్తో వేసేస్తున్నారు. చెయ్యి తగలకూడదు, మైనస్ అవుద్ది ఆ తర్వాత. నైస్ నైస్. అది నైస్. మెల్లగా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే సూపర్. 5 పాయింట్లు సాధించారు హంసలత గారు. కూర్చోండి మా. ఆల్రైట్ ఈ రోజు ఓషివంగిలో మనం ఆడాం దస్కా దమ్ అనే ఆట. అందరికంటే ఎక్కువగా 8 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచింది మౌనిక. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుంద జ్యువెలరీస్ వారి గిఫ్ట్ హ్యాంపర్. విన్నర్సే కాదు నాలాంటి రన్నర్స్ కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి సెకండ్ ప్లేస్ లో 7 పాయింట్స్ తో నిలిచారు సంతోష్ గారు. 5 పాయింట్స్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు హంసలత అండ్ మౌనిక 2. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమంతా ఒకటే ఫ్యామిలీ, జెమినీ కుటుంబం. అందుకే తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పోచమ్మ గారు. అమ్మా రండి. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సో ఇది
మన ఫ్యామిలీ మన కుటుంబం. చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరిగింది? నేను 9 months ఉండగా మా మమ్మీ చనిపోయింది. అంటే మీరు 9 months చిన్న పాప. ఆ, ఎంతమంది అమ్మా మీరు? అక్క నేను చెల్లెలు? ఒక్కదానే, ఒకే పాప. అక్క చెల్లి ఎవరు లేరు? ఎవరు లేదు. సో పుట్టిన 9 నెలలకి అమ్మ చనిపోయింది. చనిపోయింది. తర్వాత ఎలా నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? లేదు, మా మేనత్త తీసుకొచ్చి పెంచుకుంది. మిమ్మల్ని. ఉమ్. సో మీరు 9 months ఉన్నప్పుడే మీ మేనత్త గారు మిమ్మల్ని తీసుకెళ్లిపోయి పెంచుకున్నారు. ఊహ వచ్చినాక అత్తమ్మ మమ్మీ కాదు అత్తమ్మ అవుతుంది అని తెలిసింది. తెలిసినాక బయటికి ఎందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళ కొడుకుకే మ్యారేజ్ చేసుకుంది. మ్మ్. ప్రాపర్టీ అదంతా ఉందని. మీకు ఆస్తి అది ఉంది. ఎలా? అమ్మ దగ్గర నుంచి వచ్చిందా? అత్తగారు వాళ్ళది. అత్తగారు వాళ్ళదే. అసలు నాన్నగారు రాకపోయినా మీ పేరు మీద ఆస్తి ఉంది. మేము 4 తోటి కోడళ్ళము. ఓకే. 3 ఆమెకు 4 కొడుకులు, 3 కూతుర్లు. ఆ, తర్వాత 7 పిల్లలు. అంతమంది ఉన్నాక కూడా నన్ను తెచ్చుకొని పెంచుకొని తన కొడుకుకే చేసుకుంది. చేసుకోగానే ఒక పాప ఉండగానే తను చనిపోయాడు. ఆ పాప 3 years ఉంది. అట్లా అట్లా కొన్ని అంటే మీరు చిన్నప్పటి నుంచి అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియకుండా పెరిగారు. అండ్ పాపకి ఇది 3 years ఉన్నప్పుడే నాన్న చనిపోయారు. సో మీతో పాటు తను కూడా నాన్న ఎలా ఉంటారు ఏంటి? 3 years ఉంటే ఆ పాపను 7th class లోనే మ్యారేజ్ చేసి ఇచ్చిన. మేము ఉండాలి కదా, కుటుంబం పెద్దది అని చెప్పి మ్యారేజ్ చేసిన. తొందరగా పెళ్లి చేస్తారు పాపకి. తర్వాత అబ్బాయి బీడీ చదివించుకుంటూ టీచర్ జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉన్నారు. గ్రేట్ మా. సో మీరు ఎన్ని కష్టాలు పడినా పాప లైఫ్ అయినా మంచిగా సెటిల్ అయింది. సో తను టీచర్ గా జాబ్ చేస్తుంది, హస్బెండ్ హ్యాపీగా. ఇప్పుడు ఆ పాపకి 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆ అమ్మాయి నేను నా దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదో ఆ పాపను చూసుకొని అట్లా కాలం గడి 33 years 35 years ఇప్పుడు చనిపోయి. ఇప్పుడు మీ అత్తగారు ఉన్నారా? లేరు, ఆమె కూడా. సో ఆమె మాత్రం బానే చూసుకునేది మిమ్మల్ని? చాలా బాగా చూసుకుంది. బ్యాంకు బ్యాలెన్స్ పెట్టింది. మేనత్ అయినా పెంచడమే కాకుండా మీకు మీ కోడలు చేసుకోవడమే కాకుండా మీ జాగ్రత్తలు చూసుకున్నారు. చాలా బాగా చూసుకుంది. ఈ టైంలో ఆమె ఉంటే నేను చాలా బాగుండేదాన్ని. ఇంకా చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డారు. ఇప్పుడైనా మీరు హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి. సో ఏ టెన్షన్స్ లేకుండా. మనవరాలు మీరే దగ్గరుండి చదివించుకుంటున్నారు. ఏం చదువుతుంది పాప? బైపీసీ చదువుతుంది. ఇంటర్ చదువుతుంది. గ్రేట్ మా. అమ్మ ఇది మన ఫ్యామిలీ మన కుటుంబం అనుకొని, మీ ఫ్యామిలీయే మీ మెంబర్స్ అనుకొని మీ బాధను మాతో షేర్ చేసుకున్నందుకు మా అందరి తరపున ఒక చిన్న కానుక. ఇది ఈ రోజు మన హైదరాబాద్ సుచిత్రలోని బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.